చంపేస్తాను. ఒక ఆడదాని శీలం పాడు చేసి పెళ్లి చేసుకునింటావరా? అది ఆడదా? ఆడదైతే పెళ్లి చేసుకునే వాడికి 1 వీక్ టెస్ట్ పెడుతుందా? మగాడు భుజం చేస్తే కాలు జారేదాకా వస్తుందా? అయినా దాని శీలం నేను ఒక్కనే పాడు చేశానని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి 1 వీక్ టెస్ట్ లో ఇంకెంతమంది పెట్టిందో. నిజంగా నాకు ఇంకెవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని, వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాను. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. విన్నావుగా, మర్యాదగా పెళ్లి చేసుకో. చేసుకోకపోతే బొక్కలో తోసేస్తాను. బొక్కలు తోస్తావా? నా సింతకేం కాదు. ఇడేమో దొంగడు అనుకున్నావా గుద్దేసి బొక్కలు చూసేయడానికి? నా సన్ను పిచ్చి వేషాలేస్తే నిన్ను బొక్కలో తోస్తాను. ఏంటి నన్నా? ఈ నాదేలా చేసంగతి నీకు తెలియదు అనుకుంటా. ఉద్యోగంలో వాకౌట్ అయిపోతావు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. కుక్క చిత్తకలను మధ్యలో రాకు. అయినా అడ్డమైన అడుగులు దొరికి ఎందుకు తింటావు? నా పరువు ఏమిటి గొడవ? వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకోనంటున్నాడు. వీడి బాబు కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేస్తే పోలా. అసలు దానికి ఉన్న స్ట్రెంత్ ఏంటి? దాని స్ట్రెంగ్త్ గురించి నీకేం తెలుసు? దాని పేర 4 లక్షల LIC పాలసీ ఉంది. ఉంటే నా గురికి చెప్పినా చింతకా. ఏంట ఎట్రా రా. దాన్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి మరుసటి రోజు ఆ పిల్లని కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది. 4 లక్షల LIC పాలసీ మీకు వచ్చేస్తుంది. ఇదే సందుగా ఈ మర్డర్ కేసు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తే జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. మరైతే ఓ పని చేయి. కట్నం కింద 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయించు. మా అబ్బాయి అమ్మాయి మీద డామినేషన్ వేసేస్తాడు. 1 లక్ష అంతేగా? అంతే. ఓకే. నీ అప్పులు నా దగ్గర ఉడకో. ముందు డిపాజిట్, ఆ తర్వాతే నామినేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు, సరేనా? సరే సన్నో వచ్చాయి. నీ సిద్ధగా కూడా